శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. శాంతి టీవీని వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు మీ బిడ్డలు వింటూ ఉంటుండగా మీ మాటలు మీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, లేఖనాల్లోకి వెళ్ళి ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంచె దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకున్నాము. పౌలు గారు చాలా శ్రేష్టమైన గొప్ప దైవజనుడు. అంతేకాదు 14 పత్రికలు రాసిన ఏకైక వ్యక్తిగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దేవుడు తనకు అప్పగించినటువంటి పని విషయంలో వెనుదిరిగి చూడనటువంటి గొప్ప యోధుడుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ 2వ ఉత్తరంలో చెప్తున్నటువంటి మాట, అంచె దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకునము అని చెప్పి చెప్తూ ఉన్నారు. నేటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ అంచె దినాలు ఎలా ఉంటాయో మత్తయి సువార్తికుడు మత్తయి సువార్తలో ప్రభు చెప్పినాడు. అంత్య దినాల్లో ప్రమాదకరమైనటువంటి కాలం వస్తుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ అంచె దినాల్లో యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నేటి దినాలు మనం చూస్తున్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, ఇంకా ప్రమాదకరమైనటువంటి భూకంపాలను చూస్తూ ఉన్నాం కదా. ఎన్నో విధాలైనటువంటి ప్రమాదాలు మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇన్ని ప్రమాదాలు అంటే ఇది కడవర కాలం అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు రాకడ సమీపమైందన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 22లో 12వ వచనంలో చెప్పినట్లుగా, ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ కడవరి కాలంలో మనుషులు ఎలా ఉంటారో పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఆ 2వ ఉత్తరంలో చెప్తూ ఉన్నాడు. మనుషుల మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో 20 రకాల మనుషుల మనస్తత్వాల గురించి చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. అయితే మనం 2-3 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. మొదట స్వార్థ ప్రియులు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ కడవరి కాలంలో లేక ఈ అంతిమ దినాల్లో మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుందని చెప్తున్నాడు. నిజమే, నేటి దినాన్ని చూస్తూ ఉన్నాం. మనుషులలో స్వార్థము పెరిగిపోయింది. నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ ఏమైపోయినా నాకు సంబంధం లేదని నేటి దినాన మనుషుల యొక్క మనస్తత్వం ఆ విధంగా కనిపిస్తూ ఉంది. నేను మాత్రమే బాగుండాలన్నటువంటి ఆలోచన మనుషుల్లో వచ్చేసింది. స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉన్నారు. స్వార్థపూరితమైన మనస్తత్వం కలిగి ఉంటే దానివల్ల లాభం జరగదు, కానీ నష్టమే జరుగుతుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి నయోమిని మనం గమనిస్తే, నయోమి బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఏం చేసింది? ఏం చేయాలి దేవుని బిడ్డలు కరువు వస్తే అంటే దేవుని వైపు చేతులు చాపాలి. దేవుని వైపు చేతులు చాపి, దేవా కష్టంలో ఉన్నాము, నష్టంలో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు సహాయం చేయమని దేవుని వైపు చేతులు చాపాల్సింది పోయి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. వెళ్ళకూడనటువంటి ప్రాంతం, దేవుని భయం లేని ప్రజలు నివసించేటటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఈ కరువులో పడి ఏమైపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబం మాత్రమే బాగుండాలని ఆమె మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. మోయాబు ప్రాంతానికి వెళ్ళి ఏమైనా బాగుపడిందంటే బాగుపడలేదు, భర్తను పోగొట్టుకుంది. అలాగే 2 కుమారులను కూడా పోగొట్టుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి.
కాబట్టి స్వార్థం ఏమాత్రమూ మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ కడవరి దినాల్లో మనుషుల్లో స్వార్థం ఉంటుందన్నటువంటి సత్యాన్ని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మనుషుల్లో స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వము కలిగి ఉంటారు మనుషులని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. లేఖనాలకు వెళ్ళి ఒక వ్యక్తి గమనిస్తే నాబోతు అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. నాబోతు అనేటటువంటి ఒక వ్యక్తి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆహాబు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేటటువంటి దినాల్లో ఆహాబు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, మంచిదే. అయితే ఈ నాబోతుకి ఒక చిన్న ద్రాక్ష తోట ఉందంట. అదే సమస్య, చిన్న ద్రాక్ష తోట ఉంది, చాలా చక్కటి ఫలాలు ఫలించేటటువంటి చిన్న ద్రాక్ష తోట. అది ఆహాబు ఇంటికి సమీపంలోనే ఉంది. కాబట్టి ఆ తోటను చూసి ఈ ఆహాబు రాజు ఆ తోటను ఎట్టయినా కానీ తన సొంతం చేసుకోవాలని నాబోతుని పిలిపించి, ఆ తోట నాకు ఇచ్చేవంటే దానికి ప్రతిఫలంగా నీకు ఇంకా ఎక్కువ భూమిని నేను ఇస్తానని చెప్తూ ఉన్నాడు. దానికంటే ఎక్కువ భూమిని నీకు ఇస్తానన్నప్పుడు నాబోతు దానికి అంగీకరించలేదు. అయ్యా, నేను కొనుక్కున్నది కాదు ఇది, నా పితరులు మరి నా తండ్రి గారికి ఇస్తే నా తండ్రి నాకు ఇచ్చినాడు, కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అమ్మను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో ఆయన చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. వెళ్ళాడే కానీ మరి ఆయన మనసంతా కూడా, ఆహాబు మనసంతా కూడా మరి ఆ తోట మీదనే ఉంది. కాబట్టి భార్య అయిన యెజబేలుతో చెప్తున్నాడు, ఆమె వచ్చింది, ఎందుకయ్యా బాధపడుతున్నావు అంటే ఆ విషయం అంతా చెప్పినప్పుడు నువ్వు గమ్ముగుండు, ఆ తోటను ఎట్టయినా కానీ నేను నీకు ఇప్పిస్తానని మరి అబద్ధపు సాక్ష్యం చెప్పించి నేరము మోపి ఆ వ్యక్తిని మరి చంపించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. చంపించి ఆ తోటను మరి సొంతం చేసుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. స్వార్థపూరితమైనటువంటి మనస్సు. నేటి దినాన్ని కూడా అక్రమంగా అనేక మంది మరి ఆస్తులను సొంతం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. పేదల యొక్క ఆస్తులను సొంతం చేసుకోవాలని చూసేటటువంటి వాళ్ళు అనేక మంది నేటి దినాన కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి స్వార్థపూరితమైనటువంటి మనసు ఏమాత్రమూ మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి క్షేమంగా ఉండాలి, ఇతరులు కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేటటువంటి వారంగా మనం ఉండాలన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. స్వార్థము ఏమాత్రము మంచిది కాదు, స్వార్థంగా జీవించడం ఏమాత్రం మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా లేఖనాలను మనం గమనిస్తే ఇచ్చేటటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము స్వార్థపూరితమైనటువంటి మనస్సును విడిచిపెట్టి అనేక మందికి సహాయం చేసేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లోనే, దేవుడు ఏదైతే నీకు ఇచ్చినాడో దాంట్లో నుంచి కొంత సహాయం చేసేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. సామెతలు 22:9 ఒక మాట ఉంది, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి కలిగినటువంటి వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు, అట్టివాడు దేవుని వలన దీవెన పొందుకుంటాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవునికి మరి ఆయన బిడ్డలకు పేద స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. దేవుని దీవెనలు కావాలంటే, ఆశీర్వాదాలు కావాలంటే బీదలకు సహాయం చేసేటటువంటి వారంగా ఉండాలి. కానీ స్వార్థపూరితమైనటువంటి మనస్సు మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మొదట మనం తెలుసుకోవాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా సామెతలు 11:24 కూడా ఒక మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అంటారు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని చెప్తూ ఉన్నాడు. అనేక మందికి ఇచ్చి అభివృద్ధి చెందినటువంటి వారు కూడా ఉన్నారని లేఖనాలు మాట్లాడుతున్నాయి. యోబు 29:15 కూడా యోబు కూడా ఒక మాట అంటున్నాడు, గుడ్డివారికి కన్నునైతిని, కుంటివారికి పాదమునైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుందని చెప్తున్నాడు యోబు గారు మరి చెప్తున్నటువంటి మాట. ఆయన కూడా అనేక మందికి
సహాయం చేసినటువంటి వ్యక్తిగా లేఖనాలు మాట్లాడుతున్నాయి. స్వార్థపూరితమైనటువంటి మనస్సు మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని మరొకసారి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ కడవరి దినాల్లో మరి స్వార్థ ప్రియులు, మరి స్వార్థంతో కూడినటువంటి మనసు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి స్వార్థ ప్రియులు మరి ఉన్నారు. కాబట్టి స్వార్థం లేనటువంటి వారంగా ఉండాలి. స్వార్థాన్ని విడిచిపెట్టి అనేక మందికి సహాయం చేసేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. రెండోది ధనాపేక్షలు అని చెప్తూ ఉన్నాడు. ధనాపేక్షలు అనేటటువంటి మాటని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ధనం ఎడల ఆపేక్ష కలిగినటువంటి వారు, ధనం ఎడల ఆశ కలిగినటువంటి వారు, ధనం ఎడల కోరిక కలిగినటువంటి వారు. ధనం అంటే ఎవరికి ఆశ ఉండదు. అయితే దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు సరిపోయినంత ఇస్తాడు. తప్పకుండా తన బిడ్డలకు సరిపోయినంత ప్రభు ఇస్తాడు. అయితే దురాశ మంచిది కాదు. ధనాపేక్ష అనేది ప్రమాదకరమైనదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి జీవిత ధ్యేయం ధనం సంపాదించడమే. చాలామంది వారి జీవిత ధ్యేయం ఏంటంటే ధనాన్ని సంపాదించాలి. ఎట్టయినా సరే కోటీశ్వరులమే కావాలి. వారికి దేవునితో సంబంధం లేదు, మరి కుటుంబంతో సంబంధం లేదు, బంధువులతో సంబంధం ఉండదు. వారి ఉద్దేశం ఏంటంటే ధనాన్ని సంపాదించడమే వారి జీవిత ధ్యేయం. ఒక వ్యక్తి కూడా లేఖనాల్లో అలాంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు కదా, పొట్టి జక్కయ్య. ఆయన మరి ఉద్దేశం ఏంటి అంటే ధన సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. అధికంగా పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు. చాలా ధనాన్ని అర్జించినాడు, కానీ దాంట్లో సంతోషము కనిపించలేదు. ఎప్పుడైతే ప్రభువుని మరి చూడాలని అనుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు పిలుపుని విని దిగి వచ్చినాడో, మరి ఆయన జీవితం అంతా కూడా మారిపోయినట్లు లేఖనాలు మాట్లాడుతున్నారు. ధనాపేక్ష ఏమాత్రమూ మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనం చెప్తున్న మొదటి తిమోతి పత్రిక 6:10లో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. ధనాపేక్షే సమస్త కీడులకు మూలం. ఒక వ్యక్తి దొంగగా మారటానికి కానీ, హంతకుడుగా మారటానికి కానీ, లేకపోతే దుర్మార్గుడుగా మారటానికి కానీ, మోసగాడుగా మారటానికి కానీ కారణము ధనమేనన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ధనాపేక్ష అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేయాలి. అందుకే చెప్తున్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఆ ధనము ఎంత సంపాదించినా ఏదైనా ఆ ధనాన్ని తీసుకొని వెళ్తామంటే అదేం లేదు. అంతేకాదు ఆ ధనం ఒక దగ్గర స్థిరంగా ఉంటుందంటే అది కూడా కాదు. అందుకనే సామెతలు 23:4 మరి ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుము, అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోవును అనేటటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. ధనము ఈ దినం నీ కాడు ఉంటే రేపు ఆ ధనము మరొకరి కాడికి వెళుతుంది. కాబట్టి ధనాన్ని ఆపేక్షించేటటువంటి వారంగా ఉండకూడదు, కానీ ప్రభువుని సంపాదించుకోవాలి, ధనాన్ని కాదు. ప్రభువుని సంపాదించుకున్నట్లయితే దేవుడు మనకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఆకాను ధన సంపాదన నిమిత్తము ఆయన మరి ధనార్జన చేయాలని ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లు యెహోషువ 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. గెహాజీ కూడా ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడంటే కుష్టి రోగము తెచ్చుకున్నట్లు చూస్తూ ఉన్నాం. ఆ మాట కూడా లేఖనాలు 2 రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం 5వ అధ్యాయంలో. ధనాన్ని ఆపేక్షించి ధనం కోసం పరిగెత్తాడు, మరి కుష్టు రోగాన్ని తెచ్చుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. బాలాకు కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని శపించాలనుకున్నాడు ధనాన్ని తీసుకుని. అయితే ఆ విధంగా చేయలేకపోయినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు ఆయన ఖడ్గము చేత చంపబడ్డట్లు సంఖ్యాకాండము 31లో మనం చూస్తూ ఉన్నాం. ధనాపేక్ష మరణమునకు దారి తీస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ధనాపేక్ష విగ్రహారాధన అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ధనాపేక్ష విగ్రహారాధన కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము మాట్లాడుతుంది. ధనాపేక్ష అనేది విగ్రహారాధనతో సమానమైందన్నటువంటి సత్యాన్ని
మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి దాంతో సంతోషపడాలి. అంతేకాదు నీకు ఇచ్చినటువంటి ధనాన్ని అనేక మంది బీదల కోసము ఉపయోగించాలి. ఎంతోమంది బీదలు మనకంటే ఆహారం లేనటువంటి వారు, వస్త్రాలు లేనటువంటి వారు, మరి గృహాలు లేనటువంటి వారు ఎంతోమంది మరి సమాజంలో ఉన్నారు. వారు బాధపడుతూ ఉన్నారు. అంతేకాదు అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేసేటటువంటి వారంగా మనం ఉండాలన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ధనాపేక్ష ఏమాత్రము మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం ధనం అవసరమే. మనం జీవించాలన్నా, లేక బిడ్డల్ని మనం చదివించుకోవాలన్నా, మన అవసరతలు తీరాలన్న ధనం అవసరమే. అయితే మనకి ఎంత ధనం కావాలన్న దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఏమాత్రము ఆయన మనల్ని తక్కువ చేయడం అన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ధనాశ చేత పట్టుబడినటువంటి వారంగా ఉండకూడదు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకంలో తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ధనాపేక్ష మంచిది కాదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తే, ఈ కడవరి కాలంలో ధనాపేక్షలు మరి చాలామంది ఉన్నారు. ధనాపేక్ష కలిగినటువంటి వారు ఉన్నారు మరి అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మూడోది చెప్తున్నాడు, ఇంకా ఎలాంటి వారు ఉంటారు ఈ కడవరి కాలంలో, ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉంటారంటే అహంకారులు అని లేఖనం మాట్లాడుతుంది. అహంకారము కలిగినటువంటి వారు ఉంటారని లేఖనాలు చెప్తున్నాయి. అహంకారం అనగా గర్వంతో నిండినటువంటి వారు సమాజంలో ఈ కడవరి కాలంలో మరి ఉంటారు. మనుషుల్లో గర్వం ఉంటుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ దీన మనస్సు గలవారై ఉండుడి అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలాంటి గర్వస్థులంగా ఉండవాకండి, మీరందరూ కూడా దీన మనస్సు కలిగి ఉండండి చెప్పండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము తగ్గించుకునేటటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా ఎన్ని విధాలుగా ఉంటుంది ఈ అహంకారం అంటే, అహంకారమైనటువంటి మనసు 101వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తున్నాం. మనసులో గర్వించినటువంటి వారు ఉన్నారు కదా, మనసులో గర్వించినటువంటి వారు ఉన్నారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అహంకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు సమాజంలో ఈ కడవరి దినాల్లో ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకనే 131వ కీర్తనలో మొదటి వచనాన్ని చూస్తే, దేవా నా హృదయము అహంకారము కలది కాదని దావీదు చెప్తూ ఉన్నాడు. అహంకారమైనటువంటి మరి మనస్సు కలిగినటువంటి వారు ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు గర్వించినటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఉంటారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. గర్వించినటువంటి మనస్సు ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాలు 26:16లో అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఉజ్జియా అనేటటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. 14 సంవత్సరాలకే యూదా దేశానికి రాజుగా వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఇతడు దేవుని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుచుండెననేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఆ దేశము, ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే 5వ వచనంలో అతడు స్థిరపడిన తర్వాత, అనగా రాజ్యం ఉంది, రాణులున్నారు, భవనాలున్నాయి, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయను అనేటటువంటి మాట మనకు, మనసును గర్వించినాడంట. మనస్సును గర్వించి చెడిపోయినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. గర్వం వచ్చేసింది మనసులో. గర్వం వచ్చి ఏం చేసినాడు అంటే, ధూపపీఠం మీదకి ధూపం వేయటానికి వెళ్ళినాడంట. ధూపం వేయటానికి పోయినాడు. యాజకులు చేయాల్సినటువంటి పని రాజు చేయటానికి ఆయన మందిరంలో ప్రవేశించినట్లు చూస్తున్నాం. యాజకుడైనటువంటి అజర్యా చెప్తూ ఉన్నాడు,
ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఈ పని లేవీలు చేయాల్సినటువంటి పని, ధూపం వేసేటటువంటి పని దేవుడు లేవీలకు అప్పగించున్నాడు. కాబట్టి లేవీలు చేయాల్సినటువంటి పని మీరు చేయకూడదని ఆయన అడ్డగించినా కూడా ఉజ్జయ ఒప్పుకోకుండా ధూపం వేయటానికి ధూప స్తంభాన్ని సమీపించినట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆ వ్యక్తిని మొత్తినప్పుడు ఆ వ్యక్తి మరి నొసట మీద కుష్ఠిరోగం వచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. అంతేకాదు ఆ కుష్ఠిరోగము వ్యాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వెంటనే కుష్ఠరోగి అయినటువంటి వ్యక్తి ఆలయంలో ప్రవేశించకూడదు కనుక ఆ వ్యక్తిని మరి అక్కడ ఉన్నటువంటి యాజకులు బయట పంపించేసినట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు ఆయన కూడా తన కుష్ఠరోగాన్ని చూసుకుని ఆలయంలో నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆ కుష్ఠరోగంతోనే ఆ వ్యక్తి మరణించినట్లుగా కూడా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, గర్వించేటటువంటి వారంగా, అహంకారము కలిగినటువంటి వారంగా ఉండకూడదన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే మీకు తెలియజేస్తున్నాను. ఉజ్జియా అహంకారము గలవాడై చేయకూడనటువంటి పని, అహంకారము గలవాడై చేయకూడనటువంటి పని ఆయన చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లు లేఖనాలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనస్సును గర్వించినట్లయితే దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేమని సామెతలు 16:18 మనం చూస్తున్నాం. మనస్సును గర్వించినట్లయితే మరి దేవుని శిక్ష నుంచి ఏమాత్రము తప్పించుకోలేము. గర్విస్తూ ఉన్నావా? నీ ధనాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, ఇంకా నీకున్నటువంటి అధికారాన్ని బట్టి గర్విస్తున్నావేమో. గర్వహృదయులు యెహోవాకు హేయులనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని వ్యక్తివిగా అవుతావు గర్వించినట్లయితే. అంతేకాదు గర్వించినటువంటి వారిని దేవుడు ఏమాత్రము ఉపేక్షించడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గర్వించినటువంటి హృదయం గలవారు దేవుని యొద్ద నుంచి ఏది కూడా పొందుకోలేరన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలనే లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గర్వం ఉన్నట్లయితే మనం ఆ గర్వాన్ని తీసివేసుకోవాలి. అనేక మంది వారి చూపులో గర్వం, మాటలో గర్వం, మనసులో గర్వము. కాబట్టి వారి గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని యొక్క అనుగ్రహం కావాలంటే, దేవుని యొక్క కృపకు పాత్రలంగా ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసులంగా ఉండాలంటే మరి ఆ గర్వాన్ని తీసివేసి మనం తగ్గించుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. తనను తాను తగ్గించుకున్న వాడికి హెచ్చింపబడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. నీవు తగ్గించుకున్నట్లయితే దేవుడే నిన్ను హెచ్చిస్తాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి గర్వాన్ని విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి కడవరి దినాల్లో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు మనుషులు అని ప్రశ్నించుకుంటే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ కడవరి దినాల్లో ఎలాంటి దినాలు ఈ కడవరి దినాలు అని మనం ప్రశ్నించుకుంటే మరి పౌలు గారు చెప్తూ ఉన్నాడు, అంచె దినములలో అపాయకరమైన కాలము వచ్చును. ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలం వస్తుందని చెప్తున్నాడు. ఈ అపాయకరమైనటువంటి కాలంలో మనుషులు ఏ విధంగా ఉంటారు అంటే మరి 20 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనం 3 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషుల గురించి ధ్యానం చేసినాం. మొదట స్వార్థ ప్రియులు. నేటి దినాన మనుషుల్లో స్వార్థం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఆ స్వార్థాన్ని విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది ధనాపేక్షలు అని చెప్తున్నాడు. ధనాపేక్షలు ధనం కోసం ఆశపడేటటువంటి వారు. రెండో మాటను మనం ధ్యానం చేస్తాం, ధనాపేక్షలు అని చెప్తున్నాడు. మూడోది అహంకారులు అని చెప్తున్నాడు. అహంకారము కలిగినటువంటి వారు, గర్వాంధులు. ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఈ కడవరి కాలంలో ఉంటారు. అట్టి వారికి విముఖుడవై ఉండమని మరి తిమోతితో చెప్తూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి మరి విముఖులమై ఉండాలి. ఎలా ఉండాలి? మనము స్వార్థం లేనటువంటి వారంగా ఉండాలి. ఇంకా ధనాశ లేనటువంటి వారంగా ఉండాలి. ధనం ఎంత కావాలన్నా దేవుడు మనకు మన అవసరతలను బట్టి దేవుడు మనకి ఇస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా గర్వం లేనటువంటి వారంగా ఉండాలి. గర్వం లేనటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను మరి బహుగా దీవిస్తాడని
అంతేకాదు ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తాడని నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన మాట ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, దయగల తండ్రి, ఇంతవరకు నాయన జీవముగల మీ మాటలు విన్నటువంటి శాంతి టీవీ నాయన వీక్షకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు మీ మాటలు వినింటుండగా నాయన, మీ బిడ్డల హృదయాల్లో మీ మాటలు ఫలింప చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను. అదే సమయంలో మీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత తీర్చండి, ప్రతి ఇబ్బందిని తొలగించండి, సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని మీ బిడ్డల కుటుంబాలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.